హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు NX Tech Life. సో ఫ్రెండ్స్, చాలా మంది ఏపీ పీజీ సెట్ సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు అని చెప్పి అడుగుతున్నారు. వాటి డేట్స్ అయితే వచ్చేసినాయి. ఏపీ పీజీ సెట్ ఒక సెకండ్ కౌన్సిలింగ్ డేట్స్ గురించి వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అండ్ ముఖ్యంగా కొంతమంది డౌట్స్ అయితే ఉన్నారు. ఫీజ్ పేమెంట్ అనేది మళ్ళీ చేయాలా అని చెప్పి కొంతమంది డౌట్స్ అయితే ఉన్నారు. సో ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ కొట్టేసేయండి. కొత్త వాళ్ళైతే మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఫర్దర్ గా మీకు చాలా అప్డేట్స్ అయితే వస్తుంటాయి. యాజ్ ఎంటెక్ రిలేటెడ్ కానీ లేదా ఏ టూల్స్ ప్రకారం కానీ లేదా ట్రెండింగ్ ఉన్న ట్రెండ్స్ ఏ టూల్స్ కానీ టెక్నాలజీ గురించి కానీ ఇలాంటి చాలా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, డేట్స్ వచ్చేలోకి ఇవే, కానీ ఇక్కడ వచ్చేలోకి కరెక్ట్ గా ఈ డేట్స్ అప్పుడే సీట్ అలాట్మెంట్ జరిగిద్దని చెప్పి గ్యారంటీ అయితే లేదు. సో ఎందుకని చెప్పి కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఒకసారి డేట్స్ అయితే చూద్దాం రండి. సో మీరే చూడండి, అప్డేట్ అయ్యి ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ ఫామ్ ఈరోజు డేట్ వచ్చినప్పుడు 13 కాబట్టి ఇక్కడ మనకి ప్రొఫెషనల్ అలాట్మెంట్ ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఉంది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయితే 14 నుంచి 16 వరకు ఈ మంత్ 3 days రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయితే. సో ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది మళ్ళీ మనం అప్లై చేసుకోవాలా, మనీ పే చేయాలా అని చెప్పి కొంతమంది డౌట్ అయితే ఉన్నారు. సో మీరు ఎలాంటి పేమెంట్ చేయవసరం లేదు. ఇన్ కేస్ ఎవరైతే ఫస్ట్ ఫేజ్ లో రిజిస్ట్రేషన్ అవ్వకుండా ఉంటారో వాళ్ళైతే ఇప్పుడు అవ్వడానికి ఛాన్సెస్ ఉంది రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది. సో వాళ్ళ కోసం అయితే రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే పెట్టారు. సో నెక్స్ట్ వన్ వచ్చేకి వెరిఫికేషన్ ఆఫ్ ది అప్లోడింగ్ సర్టిఫికేట్ ఫ్రమ్ డేట్ 15 నుంచి 17 వరకు ఈ 3 days వచ్చేకి మనం ఏదైతే సర్టిఫికేట్స్ ఉంటాయో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. సో బ్రో, నేను ఫస్ట్ ఫేజ్ లో ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్నాను, మళ్ళీ చేయించుకోవాలని చెప్పి కొంతమంది డౌట్ తో అయితే ఉంటారు. సో మీరైతే అవసరం లేదు. ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాకుండా ఉన్నారో వాళ్ళైతే ఈ సెకండ్ కౌన్సిలింగ్ లో సర్టిఫికేట్ అనేది వెరిఫై చేయించుకోవచ్చు. సో వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత ఏం డైరెక్ట్ గా వెబ్ ఆప్షన్ లోకి వెళ్ళిపోవచ్చు. సో వెబ్ ఆప్షన్ వచ్చేసరికి ఎప్పటి నుంచి ఈ మంత్ 16 నుంచి 18th వరకు అయితే ఈ 3 days అయితే వెబ్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన కాలేజీలు కానీ సెకండ్ ఫేజ్ లో కూడా పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేలోకి చేంజ్ ఆఫ్ ది వెబ్ ఆప్షన్ వచ్చేలోకి 19th ఈ మంత్ 19th మీరు చేంజ్ ఆఫ్ ది వెబ్ ఆప్షన్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో మీరు ముఖ్యంగా చదువుతున్నానండి, ఎవరు ఫ్రీజ్ మాత్రం చేసుకోమాకండి, సేవ్ అయితే చేసుకోండి. సో సేవ్ చేసుకున్నా కూడా ఏం కాదు, సీట్ అలాట్మెంట్ జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేలోకి అలాట్మెంట్ ఆఫ్ ది సీట్. ఇక్కడ సీట్ అలాట్మెంట్ జరిగేది 21 అని ఇచ్చారు. సో మేబీ ఈ డేనా జరగకపోవచ్చు, ఎక్స్టెండ్ అవ్వచ్చు. సో ఎందుకని చెప్పి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ వీడియో లాస్ట్ వరకు వచ్చేయండి. సో నెక్స్ట్ వన్ వచ్చేలోకి సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ ఆఫ్ ది కాలేజ్ ఆన్ బోర్డ్ వచ్చేలోకి ఒకరోజే ఇచ్చారు. ఇక్కడ 22 ఒకరోజే ఇచ్చారు. వీళ్ళు 22 నుంచి స్టార్ట్ అయితని చెప్పి ఒక రోజే ఇచ్చారు. ఒక రోజులో అయితే అని చెప్పి అవ్వదు. సో ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంది. సో దీని గురించి మనం అయితే ఎంక్వైరీ అయితే చేయాల్సిందే. ఒక రోజులో అయితే కష్టమే. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పి 23 నుంచి అయితే క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోయి రెగ్యులర్ గా క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోతాయి. కొన్ని కాలేజీలో వచ్చేటప్పటికి వాళ్ళు టైం టేబుల్ కూడా ఇచ్చేసారు. ఇంకా కొన్ని కాలేజెస్ అయితే ఇంకా టైం టేబుల్ అయితే ఇవ్వలేదు. సో ఈ 23 నుంచి అయినా ఇంకా ప్రాపర్ టైం టేబుల్ అయితే ఫాలో అయిపోతారు. ఇంకా విషయానికి అయితే వద్దాం. అసలుకి 21th సీట్ అలాట్మెంట్ ఎందుకు జరగదు బ్రో అని చెప్పి అన్నావు కదా అని చెప్పి కొంతమంది అడుగుతారు. ఒకసారి ఈ డేట్స్ అయితే అర్థమైంది కదా. సరే మీకు ఇంకో డేట్స్ కూడా చూపిస్తాను చూడండి. అదే ఏపీ పీజీ సెట్ యొక్క ఎవరైతే గేట్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ డేట్స్ చూపిస్తాను. సో ఇక్కడ వచ్చినప్పుడు చూడండి, సేమ్ వాళ్ళది కూడా సెకండ్ కౌన్సిలింగ్ అనేది కూడా మనతో పాటే జరుగుతుంది. ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ఫస్ట్ గా గేట్ వాళ్ళకి జరగాలి, తర్వాత ఏపీ పీజీ సెట్ ఉన్నారు నాన్ గేట్ వాళ్ళకి జరగాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే సేమ్ డేట్స్, కానీ ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ డేట్ ఒక్కటే చేంజ్ చేశారు. అదేంటి 21 నుంచి 22 వరకు చేంజ్ చేశారు. అక్కడ మాత్రం 22 మాత్రమే మెన్షన్ చేశారు. సో ఈ డేట్స్ వచ్చేసరికి సేమే గేట్ వాళ్ళకి అండ్ నాన్ గేట్ వాళ్ళకి. అది ఏపీపీసీ సెట్ లో మనం స్టేట్ లెవెల్లో ఏపీపీసీ సెట్ రాసిన వాళ్ళకి మాత్రం. మీకు అర్థమైందని చెప్పనుకున్నాను. సీట్ అలాట్మెంట్ అనేది లేట్ అవ్వచ్చు, మాక్సిమం ఎప్పుడు దాకా అయితే కూడా చెప్పలేము మనం. ఇప్పుడు వచ్చిన అప్డేట్ అయితే ఇదే ఫ్రెండ్స్. ఇంకా కొంతమందికి పేమెంట్ విషయంలో డౌట్స్ అయితే ఉన్నారు. సో డౌట్ అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి కామెంట్ చేసేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసేయండి. ఈ అప్డేట్ చాలా మందికి తెలియదు. సో వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేస్తానికి అయితే ట్రై చేసేయండి. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే లైక్ బటన్ మీద లైక్ కొట్టేసేయండి.
కొత్త వాళ్ళైతే మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్ ఈ చాలా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందామా. Young is the life, oh, come and settle down. Innovation